నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురు. ఈ నెల 14 వరకు సిబిఐ కస్టడీకి అనుమతించిన కోర్టు. ధాన్యం కొనుగోలులో రైతుల్ని ఇబ్బంది పెడితే ఊరుకోం. తక్కువ ధరకు కొంటే లైసెన్స్ను రద్దు చేస్తామని సీఎం హెచ్చరిక. తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలకు సీఎం ఆదేశం. ఫిర్యాదు వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పరిశీలించాలని నిర్దేశం. నాగార్జున సాగర్లో నీటి జలాలను పొదుపుగా వినియోగించుకోవాలన్న కేఆర్ఎంబీ. తెలంగాణకు 8.5, ఏపీకి 5.5 టీఎంసీల కేటాయింపు. వరంగల్ భారాస లోక్సభ అభ్యర్థిగా సుధీర్ కుమార్. పార్టీ నేతలతో చర్చించి ప్రకటించిన కేసీఆర్. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కేంద్రం కట్టుబడి ఉంది. ఈసారి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని స్పష్టీకరణ. ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు భాజపా కుట్ర చేస్తుందన్న అతిశి. ఆ ప్రభుత్వాన్ని కూలదోసేందుకే కేజ్రీవాల్ అరెస్ట్ అంటూ వ్యాఖ్య. ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక సూత్రధారి అని సీబీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీబీఐ కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై విచారించేందుకు 5 రోజుల కస్టడీకి అప్పగించాలని అభ్యర్థించింది. సీబీఐ వాదన, రిమాండ్ రిపోర్టును పరిగణలోకి తీసుకుని 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. తదుపరి విచారణను ఈ నెల 15 ఉదయం 10 గంటలకు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అరెస్టు తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గురువారం అరెస్టు చేసిన సీబీఐ ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును అభ్యర్థించింది. ఇందుకు సంబంధించి కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించిన కేంద్ర దర్యాప్తు సంస్థ కవితకు వ్యతిరేకంగా నిందితులిచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్స్ సహా పలు ఆధారాలను సమర్పించింది. మద్యం విధాన రూపకల్పన అక్రమాల్లో కవిత సూత్రధారిగా పేర్కొన్న సీబీఐ ఆమె ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ల వాట్సాప్ చాట్స్, కవిత పిఏ అశోక్ కౌశిక్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, దినేష్ అరోరా ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను ప్రశ్నించాల్సి ఉందని తెలిపింది. లిక్కర్ పాలసీని మద్యం వ్యాపారులకు అనుకూలంగా తయారు చేయడం, అందుకోసం సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు సేకరించి విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి చేర్చడంలో కవిత కీలక సూత్రధారిగా పనిచేశారని రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. కవిత కోసం బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్ళై, అశోక్ కౌశిక్ పనిచేశారని తెలిపింది. లిక్కర్ వ్యాపారంలో భాగస్వామ్యం కోసం కవితకు మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి డబ్బు సమకూర్చారని పేర్కొంది. కవిత సహకారంతో ఢిల్లీ మద్యం వ్యాపారంలో శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి రిటైల్ జోన్స్ పొందారని, ఇందుకోసం కవితకు డబ్బిచ్చారని వివరించింది. మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం కోసం తెలంగాణ జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి 80 లక్షలు ఇచ్చారని తెలిపింది. అరబిందో గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ కింద ఈ సొమ్ము ఇచ్చారని వెల్లడించింది. అందుకు ప్రతిఫలంగా శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీ మద్యం వ్యాపారంలో అవకాశం కల్పిస్తానని కవిత హామీ ఇచ్చారని తెలిపింది. 2021 జూన్, జూలై నెలల్లో శరత్ చంద్రారెడ్డికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒక ల్యాండ్ డీల్లో కవిత చేర్చారని సీబీఐ వెల్లడించింది. మహబూబ్ నగర్ లోని ఓ వ్యవసాయ భూమి కోసం సేల్ డీడ్ చేసిన 14 కోట్లు శరత్ చంద్రారెడ్డి నుంచి కవిత తీసుకున్నారని అరబిందో గ్రూపునకు చెందిన మహిరా వెంచర్స్ పేరిట సేల్ డీడ్ జరిగిందని వివరించింది. ఈ కేసులో నిందితుల వాంగ్మూలాలపై కవితను విచారించేందుకు 5 రోజుల కస్టడీకి అప్పగించాలని కోర్టును సీబీఐ కోరింది. మరోవైపు కవిత అరెస్టు, కస్టడీని ఆమె న్యాయవాదులు వ్యతిరేకించారు. ఒక కేసులో అరెస్ట్ అయి కస్టడీలో ఉన్న వ్యక్తిని మరో కేసులో ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. కవిత అరెస్టుకు రిమాండ్ రిపోర్టు ఆధారమైతే అది పూర్తిగా అన్యాయం, చట్ట విరుద్ధమని వాదించారు. కవిత ఓ జాతీయ రాజకీయ పార్టీ సభ్యురాలని, కొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో కవిత అరెస్టు సరికాదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కవితను 3 రోజులు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. అంతకుముందు కవితను సీబీఐ ప్రశ్నించడాన్ని, అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. వడ్ల కొనుగోలులో రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్నదాతల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు వడ్లు కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించారు. సర్కార్ ఆదేశాలు పెడచెవిన పెడితే కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి సదరు మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని సీఎం ఆదేశించారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి ధాన్యం కొనుగోలు, తాగునీటి సరఫరాపై అధికారులతో సీఎం ఉన్నత స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొన్ని చోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నందున ఆరబెట్టి తేవాలని, రైతులను చైతన్యపరచాలని యంత్రాంగానికి సూచించారు. వడ్లు ఆరబెట్టేందుకు మార్కెట్ యార్డుల్లోనే తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. విపణి కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిరంతరం పరిశీలిస్తూ కర్షకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరీక్షించాలని నిర్దేశించారు. తాగునీటి సరఫరాకు ఉమ్మడి జిల్లాలకు నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలని సీఎం నిర్దేశించారు. వేసవికాలం దృష్ట్యా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపైన అధికారులతో చర్చిస్తున్నారు. నీటి ఎత్తడి తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ కేటాయింపులు చేసింది. నాగార్జున సాగర్లో ఉన్న 14 టీఎంసీల్లో తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 5.5 టీఎంసీలు కేటాయించింది. నీటి ఎద్దడి కనిపిస్తున్న దృష్ట్యా ఉన్న జలాలను చాలా పొదుపుగా వాడుకోవాలని నిర్ణయించారు. మే నెలలో సమావేశమై అప్పటి పరిస్థితుల దృష్ట్యా ముందుకెళ్లాలని తీర్మానించారు. నాగార్జున సాగర్ జలాశయంలో 500 అడుగుల పైన ఉన్న 14 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న 14 టీఎంసీలలో తెలంగాణకు 8.5, ఆంధ్రప్రదేశ్కు 5.5 టీఎంసీల నీరు వినియోగించుకోవాలని నిర్ణయించారు. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి డిఎం రాయ్పురే నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. జంట జలాశయాలు శ్రీశైలం, నాగార్జున సాగర్లో కొద్దిపాటి నీరు ఉన్న నేపథ్యంలో జూన్ వరకు జాగ్రత్తగా తాగునీటి అవసరాల కోసం వాడుకునే విషయమై సమావేశంలో చర్చించారు. అక్టోబర్లో తీసుకున్న నిర్ణయాలు, ప్రస్తుత అవసరాలపై చర్చ జరిగింది. అప్పట్లో ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించగా అందులో తమకు మరో 5 టీఎంసీల మిగులు ఉందని, తెలంగాణ అదనంగా 7 టీఎంసీలు వినియోగించుకుందని ఏపీ ఈఎన్సీ పేర్కొన్నారు. సాగర్ నుంచి వెంటనే తమకు ఆ 5 టీఎంసీల నీరివ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ కృష్ణా జలాల్లో ఎక్కువ మొత్తాన్నే వినియోగించుకుందని, అంతా లెక్కలోకి రాలేదని తెలంగాణ ఈఎన్సీ అనిల్ పేర్కొన్నారు. శ్రీశైలం నుంచి ఏపీ ఏ అవసరాలకు కూడా నీరు తీసుకోకుండా చూడాలని కోరారు. తాగునీటి అవసరాలు, ఎందుకంటే చాలా డ్రాట్ కండిషన్స్ ప్రివైల్ అవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఉన్న నీటిని చాలా క్రమ పద్ధతిలో జ్యుడిషియస్గా వాడుకోవడానికి ఎంతవరకు ఎవరు వాడుకోవాలనే విషయమే కూలంకషంగా చర్చించడం జరిగింది. అంతా చర్చించిన తర్వాత ఉన్న నీటిలో 5.5 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు ఎన్ఎస్పి ఆర్ఎంసీ ద్వారా వాడుకోవడానికి కోసం డెసిషన్ తీసుకోవడం జరిగింది. మిగిలిన నీటిని తెలంగాణ వారి హైదరాబాద్ పట్టణ అవసరాలకైతేనేమి ఇతర రూరల్ ఏరియాస్లో వాటికి వాడుకోవడానికి అనుమతించడం జరిగింది. సాగర్ దిగువన తాగునీటికి తమకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాల్సిన స్థితి ఉందని ఏపీ ఈఎన్సీ తెలిపారు. సాగర్ కుడికాల్వ నుంచి వీలైనంత ఎక్కువ నీరు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ తో పాటు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఎక్కువ మంది తాగునీటి కోసం సాగర్ పైనే ఆధారపడ్డారని తెలంగాణ ఈఎన్సీ వివరించారు. హైదరాబాద్ జనాభాను పరిగణలోకి తీసుకుని తాగునీటి కోసం ఎక్కువ మొత్తం కేటాయించాలని కోరారు. నాగార్జున సాగర్ లో 500 అడుగులపై ఉన్న 14 టీఎంసీల నీటిని 2 రాష్ట్రాలకు కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మే నెలలో త్రిసభ్య కమిటీ మరోమారు సమావేశం కావాలని సమావేశంలో నిర్ణయించారు. వరంగల్ భారాస లోక్సభ అభ్యర్థిగా హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారెపల్లి సుధీర్ కుమార్ పేరును అధినేత కేసీఆర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లా వాసి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్ 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నారు. పార్టీకి విధేయుడిగా అధినేతతో కలిసి పనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్థిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. నేతలతో చర్చించి వారి సలహాలు, సూచనల మేరకు సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేసి ప్రకటించారు. కడియం కావ్య పోటీ నుంచి తప్పుకోవడంతో భారస మరో అభ్యర్థిని ఖరారు చేయాల్సి వచ్చింది. సుధీర్ కుమార్తో పాటు పలు పేర్లు తెరపైకి వచ్చాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పేరు కూడా చర్చకు వచ్చింది. భారస ముఖ్య నేతలు కూడా రాజయ్యతో మాట్లాడారు. ఇవాళ కేసీఆర్ను కలిసేందుకు కూడా ఆయనకు పిలుపు వచ్చింది. ఎర్రవల్లి వెళ్తూ మార్గమధ్యలో ఒక దగ్గర ఆగి పిలుపు కోసం వేచి చూశారు. ఈలోపు వరంగల్ జిల్లా భారస నేతలతో సమావేశమైన కేసీఆర్ వరంగల్ లోక్సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా సుధీర్ కుమార్ పేరును ప్రకటించారు.
నియోజకవర్గంలో అధిష్టానం గుర్తించింది, పనితీరును గుర్తించినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం మనం. అంటే విధేయతకు ఎట్లా చేస్తారు అనేటువంటి దానికి నిదర్శనం ఇది ఒకటే. తర్వాత వరంగల్ ప్రజలు కూడా చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇంకొకరు పార్టీ మారితే ఏం జరుగుతుంది రేపొద్దున అనేటువంటి నిర్ణయం జరుగుతుంది. అది పడేలాగా ప్రయత్నం చేస్తాం. పార్టీ మారి చేసినటువంటి పని కదా, పార్టీకి ద్రోహం చేసిన కదా, తెలంగాణ ప్రజలకు ద్రోహం, పార్టీకి ద్రోహం కూడా కాదు, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసేటువంటి పైసల కోసమో ఇంకా దేనికోసం చేసినా కూడా కట్టుబడి ఉండాలి కదా, పార్టీకి విధేయులై ఉండాలి. పార్టీ చేసిన తప్పేదంటే పార్టీ అంతర్గతంగా చర్చ చేసుకోవాలి. దాన్ని తీసుకుపోయి బజార్కి ఈడుస్తాం, మేము వేరే పార్టీలకు పోతామని ఏదైతున్నదో వరంగల్ ప్రజలు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుపోతారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై భాజపా భారస నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి మండిపడ్డారు. కరువు కాటకాల్లో సహకరించాలని అన్ని పార్టీల నేతలకు కేంద్రాన్ని అడిగే అధికారం ఉన్నా పక్కన పెట్టి ఓట్ల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలపై తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని భారసపై ధ్వజమెత్తారు. గతంలో వివిధ రాష్ట్రాలకు కరువు ఏర్పడినప్పుడు కేంద్రానికి విన్నవిస్తే కాంగ్రెస్ ఆదుకున్న విషయాన్ని కోదండరెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక 63 మంది కర్షకులు ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. బీజేపీ ప్రభుత్వం, ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ కూడా కష్టకాలం వచ్చినప్పుడు, రాష్ట్రం ఇబ్బందులలో ఉన్నప్పుడు, ఇట్లాంటి తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే అధికారం మనకుంది, ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళది ఉంది. ఈ రెండు పార్టీలు కూడా నిర్వర్తించడం లేదు కాదు కదా, ఓట్ల రాజకీయం చేస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే కేవలం మా దృష్టికి వచ్చింది, మేము లెక్కలు కట్టింది. మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత 63 ఆత్మహత్యలు మొత్తం సుమా మేము మా హయాంలో తీసుకొచ్చిన జీవోల ప్రకారంగా వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలో మేము దాంట్లో పూర్తిగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని విస్మరించిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మరోమారు మోసం చేసేందుకు సిద్ధమైందని దుయ్యబట్టారు. మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామని డాంబికాలు పలికే కాంగ్రెస్ పార్టీ నేతలు ముందుగా వారి కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని, రైతులు నష్టపోకుండా ఆదుకోవాలని కోరారు. వర్షం పడ్డా ఏది పడ్డా కూడా కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చిన తర్వాత, ధాన్యం తీసుకొచ్చిన తర్వాత దాని మీద పూర్తిగా ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. కేంద్రం ఇచ్చే సౌకర్యాలు వాడుకోరు, ఊరికి మబ్బొస్తున్నది, వర్షాలు పడే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. 100 రోజుల్లో కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, అమలు చేయలేదు. కొంతమంది మంత్రులు అవగాహన లేకుండా అబద్దాలు ఆడుతూ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం వల్ల ప్రజల లోపల అయోమయం వల్ల నెలకొంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరూ కూడా ఇవాళ ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. వాళ్ళు బయటికి చెప్పలేక, కక్కలేక, మింగలేక ఉన్నారు. మరి 6 గ్యారెంటీ ఎక్కడ అమలు చేశారు, ఏ దేశంలో అమలు చేశారు, ఏ రాష్ట్రంలో అమలు చేశారు? ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ పేరు చెప్పి దేశంలో పాంచినాయ పేరుతో మళ్ళా కొత్త ఎజెండా స్టార్ట్ చేశారు. కానీ మోసం అంటేనే కాంగ్రెస్ పార్టీ. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయలేకపోతున్నది. ఎవరు చూసి ఓట్లేమంటారు. ఈ దేశాన్ని రక్షించాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే, పేదలకు సంక్షేమ పథకాలు నిత్యం కొనసాగాలంటే, నిరంతరం కొనసాగాలంటే నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రిగా కావాల్సిందే. లోక్సభ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల్లో మాదిగలకు అన్యాయం చేసిన కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మాదిగల రాజకీయ అస్తిత్వం కాంగ్రెస్ ద్రోహం అనే సమావేశంలో ఆయన కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో 4 రిజర్వ్డ్ స్థానాలుంటే అందులో 1 కూడా మాదిగలకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని ఆక్షేపించారు. 3 పార్లమెంట్ రిజర్వేషన్ స్థానాలు, 1 అసెంబ్లీ స్థానం కాంటోన్మెంట్, 4 ఎస్సీలకు ఉంటే 100కి 70-80% ఉండబడే మాదిగలకు ఈ 4లో 1 ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లాడికి హక్కు ఎక్కడ ఉన్నది? మా నరసింహులు గారు ఆవేదన అర్థం ఉన్నది కదా. నేను బయట నుండి ప్రశ్నిస్తున్నాను ఆ జాతి కోసం, మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రశ్నిస్తున్నాడు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉండే విజ్ఞప్తి చేశాడు కదా. అందువల్ల స్పష్టం చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నా, నేను ఎస్సీ 4 నియోజకవర్గాల్లో 1 మాకు లేనప్పుడు జనరల్ స్థానాల్లో రెడ్లకు 6 ఎందుకయ్యా? మేము అడుగుతున్నది జనరల్ 1 అడుగుతలేం, మాకు రిజర్వేషన్లే కాబట్టి గంటనే మా మాట అడుగుతున్నాం.
హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో జూలై 8-9న ఆ సదస్సు నిర్వహించనున్నారు. హెచ్ఐసిసి వేదికగా నిర్వహించే ఆ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. కృత్రిమ మేధపై అందరికీ అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఆ సదస్సు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రాగల 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం మఠాత్వాడ పరిసర మధ్య మహారాష్ట్ర ప్రాంతాల వద్ద కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం బలహీనపడిందని వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల లోపే నమోదవుతున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. కేంద్రంలో మరోసారి భాజపా అధికారం చేపడితే దేశ రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. దేశంలో అత్యధిక పరిస్థితి విధించడం ద్వారా రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు. రాజ్యాంగంపై తమకు ఎంతో గౌరవం ఉందన్న ప్రధాని మోదీ దేశాన్ని బలహీనపరిచే విధంగా ఉండి ఇండియా కూటమి ఆలోచన చేస్తోందని దుయ్యబట్టారు. ఎన్డీఏ సర్కారు మూడోసారి అధికారం చేపడితే రాజ్యాంగాన్ని మారుస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. రాజ్యాంగాన్ని తమ ప్రభుత్వం ఎంతో గౌరవిస్తుందన్న ప్రధాని రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దాన్ని రద్దు చేయలేరని పేర్కొన్నారు. దేశంలో అత్యయిక పరిస్థితి విధించడం ద్వారా రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు. ఇప్పుడు రాజ్యాంగం పేరుతో తనను దూషిస్తోందని ప్రధాని మండిపడ్డారు. రాజస్థాన్లోని బార్మర్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న హస్తం పార్టీ దేశాభివృద్ధిని అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు. అందువల్ల సరిహద్దు ప్రాంత జిల్లాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని ప్రధాని ఆక్షేపించారు. దేశానికి ఇరువైపులా ఉన్న పొరుగు దేశాల వద్ద అణ్వాయుధాలు కలిగి ఉండగా మనం మాత్రం వాటిని ధ్వంసం చెయ్యాలా అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఇండీ కూటమి పార్టీలు దేశ వ్యతిరేక శక్తులకు మేలు చేసే విధంగా ఆలోచిస్తున్నాయని దుయ్యబట్టారు. इंडी अलायंस में शामिल एक और दल ने देश के खिलाफ बहुत खतरनाक ऐलान किया है. उन्होंने अपने मैनिफेस्टो में लिखा है, जिस पोखरण की धरती ने भारत को परमाणु शक्ति से संपन्न किया, अब इंडी अलायंस का कहना है कि हम भारत के परमाणु हथियार नष्ट कर देंगे, दरिया में डुबो देंगे. भारत जैसा देश जिसके दोनों तरफ पड़ोसियों के पास परमाणु हथियार हो, क्या उस देश में परमाणु हथियार ये समाप्त करना चाहता है इंडी अलायंस? मैं जरा कांग्रेस को पूछना चाहता हूं, ये आपके इंडी अलायंस के साथी किसके इशारे पर काम कर रहे हैं? ये कैसा गठबंधन है जो भारत को शक्तिहीन करना चाहता है? అంతకుముందు జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో ఈసారి లోక్సభ ఎన్నికలు ఉగ్రవాదం, వేర్పాటువాదం, దాడులు, రాళ్లు రువ్వటం, సరిహద్దుల్లో కాల్పులు వంటి భయాలు లేకుండా జరగనున్నాయని చెప్పారు. 370 అధికరణ రద్దు ద్వారా చాలా ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలకు ముగింపు పలికినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం రద్దు చేసిన 370 ఆర్టికల్ను పునరుద్ధరించాలని కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పక్షాలకు ప్రధాని మోదీ సవాల్ విసిరారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి పథంలో సాగుతోందని, తమ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోందని ప్రధాని మోదీ తెలిపారు. मोदी विकसित भारत के लिए विकसित जम्मू कश्मीर के निर्माण की गारंटी दे रहा है, लेकिन कांग्रेस, नेशनल कॉन्फ्रेंस, पीडीपी और बाकी सारे दल जम्मू कश्मीर को फिर उन पुराने दिनों की तरफ ले जाना चाहते हैं. परिवार के द्वारा ही चलने वाली पार्टियों ने जम्मू कश्मीर का जितना नुकसान किया, उतना नुकसान किसी ने नहीं किया है. यहां तो पॉलिटिकल पार्टियां मतलब ऑफ द फैमिली, बाय द फैमिली, फॉर द फैमिली. భారత్ను శక్తివంతంగా మార్చేందుకు తాను శ్రమిస్తుంటే ఇండీ కూటమి నేతలు దేశాన్ని బలహీనపరిచే చర్యలకు పాల్పడుతున్నారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సార్వత్రిక ఎన్నికల్లో బారాముల్లా లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
ఈ మేరకు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మీడియాకు వెల్లడించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా బారాముల్లా నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీనే గెలిచింది. ఫైర్ బ్రాండ్ షియా నేత అగా సయ్యద్ రుహుల్లా మెహదీ శ్రీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. 2017లో ఉప ఎన్నిక సహా 2019 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీనగర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా విజయం సాధించారు. బారాముల్లా లోక్సభ నియోజకవర్గానికి పోలింగ్ మే 20వ తేదీ జరగనుంది. ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇచ్చే వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఒమర్ అబ్దుల్లా ఇదివరకే ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద రాజకీయ కుట్ర చేస్తోందని ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు. ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాల్లో భాగంగా జరిగిన కేజ్రీవాల్ అరెస్టు పెద్ద రాజకీయ కుట్రగా ఆమె అభివర్ణించారు. త్వరలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని అతిషి తెలిపారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించడం చట్టవిరుద్ధమే కాకుండా ప్రజా తీర్పునకు వ్యతిరేకమన్నారు. అయితే ఢిల్లీ మంత్రి అతిషి వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేశారు. ఢిల్లీ శాసనసభలో 62 మంది ఎమ్మెల్యేలున్న ఆమ్ ఆద్మీ పార్టీని రాష్ట్రపతి పాలన భయం వెంటాడుతోందని ఢిల్లీ భాజపా శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ ఎద్దేవా చేశారు. మద్యం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ సీఎం పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.